నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు అంశంపై సీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు. పోలవరం నిర్వాసితులపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం సిపిఐ డిమాండ్. బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించిన తెలంగాణ భక్తులు. మేళతాళాలు, నృత్యాలతో భారీ ఊరేగింపు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు స్వాగతిస్తూ టీఎన్టీయూసీ నేతృత్వంలో భవన నిర్మాణ రంగ కార్మికులు సంబరాలు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు కడుపు కొడితే చంద్రబాబు రాకతో నిర్మాణ కార్మికుల ఆకలి తీర్చారని కొనియాడిన టీడీపీ నాయకులు. నగరంలో ఘనంగా మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి వేడుకలు. బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద ఉపేంద్ర విగ్రహానికి నివాళులర్పించిన కార్పొరేటర్ వీరమాచినేని లలిత సహా ఉపేంద్ర కుటుంబ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే బెజవాడ కనకదుర్గమ్మకు తెలంగాణ భక్తులు బంగారు బోనాల సమర్పణ వైభవంగా నిర్వహించారు. తొలుత బ్రాహ్మణ వీధిలోని జమ్మి చెట్టు వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం డప్పు వాయిద్యాలు, బేతాళ, కోయ నృత్య ప్రదర్శనలు, గ్రామ దేవతలు వేషధారణల నడుమ జై భవానీ జై జై భవానీ అంటూ దుర్గమ్మ సన్నిధికి చేరుకుని అమ్మవారికి బంగారు బోనాలు సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో దశాబ్దన్నర కాలం నుండి బెజవాడ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసంలో బంగారు బోనాలు సమర్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఆదివారం తెలంగాణ నుండి విచ్చేసిన ఉమ్మడి దేవాలయాల కమిటీ ప్రతినిధి బృందం బ్రాహ్మణ వీధి జమ్మిచెట్టు ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళి జాతర బోనాల ఉత్సవ ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షుడు గాజుల అంజయ్య, కమిటీ మెంబర్స్ సహా దుర్గగుడి దేవస్థాన కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు పాల్గొన్నారు. అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్య ప్రదర్శనలు, బేతాళ పోతురాజు వేషధారణల నడుమ ఆనందోత్సవాలతో బోనాలు సమర్పించేందుకు దుర్గమ్మ సన్నిధానానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. తెలంగాణ భక్త బృందాలు ప్రదర్శనలను నగర ప్రజలు ఆసక్తిగా తిలకించారు. 2 రాష్ట్రాలకు పెద్ద దిక్కైన ఆ జగన్మాత చల్లని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో బంగారు బోనాలు సమర్పిస్తున్నట్లు హైదరాబాద్ భాగ్యనగరం ఉమ్మడి దేవాలయాల కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు వృద్ధి చెంది ఇరు రాష్ట్రాలు ప్రగతి పదంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రజలు మరి ఆంధ్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మా ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి అమ్మవారికి 15 సంవత్సరాల నుంచి చీరే, సారే, గాజులు, పూలు అమ్మవారికి సమర్పిస్తున్నాము. అలాగే మా తెలంగాణ సంస్కృతి బోనము, ఆ బోనం కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో సమర్పిస్తున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది 7వ సంవత్సరం అమ్మవారికి బంగారు బోనం కూడా సమర్పిస్తున్నాము. మా కమిటీ వాళ్ళు ఒక భారీ ఎత్తున 2 రాష్ట్రాలు కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ దుర్గమ్మ కూడా మాకు తెలంగాణ ఆడపడుచులాగా భావిస్తూ మేము అమ్మవారికి చీరే సారే సమర్పించుకుంటున్నాం. అందరికీ కూడా ఆషాఢ మాస బోనాలు శుభాకాంక్షలు. ఈ బోనాల నైవేద్యం సమర్పణ 2018 ప్రారంభించాము. ఈ మాకు ముఖ్య ఉద్దేశం ఒకటి, ఇరు రాష్ట్రాలు బాగా ఉండాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, అదేవిధంగా ఇరు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని అమ్మవారి కోరుకుంటూ ఈ బంగారు పాత్రలో నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. జిల్లాలోని జలాశయాలను పరిశీలించేందుకు తొలిసారిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లూరుకు విచ్చేశారు. నెల్లూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో విడిది చేసిన మంత్రిని నెల్లూరు జిల్లా మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు విషయాలతో పాటు జిల్లాలో ఉన్న జలవనరులపై సుదీర్ఘంగా చర్చించుకున్నారు. వారి వెంట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దగ్గుమాటి కృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్తో పాటు జిల్లా కలెక్టర్ ఆనంద్ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సెమినార్ జరిగింది. ఈ సెమినార్కి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావుతో పాటు పలువురు హాజరయ్యారు. నిర్వాసితులపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు నిర్వాసితుల ప్రస్తుత పరిస్థితులు, పునరావాసం, నష్టపరిహారం అంశాలు ఏమీ లేవని సెమినార్లో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇస్తున్న ప్రాధాన్యత నిర్వాసితులకు ఇవ్వడం లేదు. నిర్వాసితులపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పోలవరం అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. శ్వేతపత్రంలో వాస్తవాలు లేవు. ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితుల గురించి శ్వేతపత్రంలో ఎక్కడా చెప్పలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు 70% పూర్తి చేశామని చంద్రబాబు చెప్తున్నారు. కానీ పూర్తి అయింది 22% మాత్రమే. ఇప్పటికీ వరదలకే భద్రాచలం వరకు గ్రామాలు ముప్పుకు గురయ్యాయి. కాంటూరు లెక్కలు పూర్తిగా తప్పుల తడక. తెలంగాణ నుండి మండలాన్ని తెచ్చుకున్నది ముంచడానికా అంటూ శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలోని ఈ అంశంపై స్పందించాలని ఆయన కోరారు. సీనియర్ జర్నలిస్ట్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ మేకల్ని బ్యాన్ చేసిన వ్యక్తి చంద్రబాబు. గ్రీనరీ తగ్గడానికి మేకలే కారణం అనుకున్న వ్యక్తి చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై నాకు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆదివాసీల హిస్టరీకి హిస్టరీ ఉండదు. రాముడు పుట్టాడని అయోధ్యలో గుడి కట్టారు. మరి ఆదివాసీల దేవుళ్ల పరిస్థితి ఏమిటి? శ్వేతపత్రంలో ఎందుకు గిరిజనుల గురించి లేదు అంటూ ఉమామహేశ్వరి ప్రశ్నించారు. కట్టే ప్రాజెక్టు కేవలం 5 ఏళ్ల అధికారంలో ఉన్న వాళ్ల కోసమే కట్టేది కాదు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రజలతో పాటు జీవజాతులు లేవు. శ్వేతపత్రంలో గోదావరినే మిస్ చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మనకి పరిచయం చేశారు వారి జీవితాలని, వాళ్ళందరినీ కూడా. కాబట్టి ఆ జీవితాలని పునరుద్ధరించడమే ఈరోజు ప్రధానమైనటువంటి కర్తవ్యం. 2013 యాక్టు సజీవంగా దాన్ని అమలు చేయాలి అనేటువంటిది మనం చేసిన డిమాండ్ కూడా ఇప్పుడు తూట్లు పడ్డాయి. దానికి కూడా తూట్లు పెట్టేసి అది కూడా అమలు జరపకుండా దానికి సవరణలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనం ఒక విషయం చెప్పారు, మన హైవేలు ఇక్కడ మన రాష్ట్రంలో చాలా చోట్ల జరిగినాయి. ఈ ల్యాండ్ తీసుకున్నప్పుడు రైతు సంఘం వాళ్ళు కూడా దాని మీద ఫైట్ చేయాలి. ల్యాండ్ తీసుకొని మేము ఇవ్వం అని చాలా చోట్ల, లేదంటే మాకు కాంపెన్సేషన్ చాలదు అని అంటే బలవంతంగా బ్యాంకులు వేసేసి భూమి తీసేసుకున్నారు. ఇక్కడ కూడా జరిగినాయి చాలా చోట్ల. గ్రీన్ఫీల్డ్ హైవేలో అదే జరిగింది, తీసేసుకుంటున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చంద్రబాబు నాయుడు 6,20,000 నాన్ ట్రైబ్కి 6,80,000 అని ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి నేను 10 లక్షలు ఇస్తానన్నాడు. దానికి జీవో లేదు, అమలు లేదు. ఇప్పుడు అసలు వీళ్ళు దాని గురించే మాట్లాడటం. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను? వాళ్ళకి ఇతిహాసం ఉంది, వాళ్ళకి ఒక ముఖం ఉంది, వాళ్ళకి ఒక పేర్లు ఉన్నాయి. అది నాకు ముఖ్యం. ఎందుకంటే గవర్నమెంట్స్కి ఎవరి ఇతిహాసం ముఖ్యం కాదు. గవర్నమెంట్కి వాళ్ళదే చేస్తూ ఉంటున్నారు. చూడాలంటే మనము పోయిన గవర్నమెంట్ చూసాము. చంద్రబాబు నాయుడు గారు ఉన్నటప్పుడు నేను జర్నలిస్ట్గా ఉన్నాను, సీఎంగా ఉండేటప్పుడు నేను హైదరాబాద్లో. అది ఎలాంటి సీఎం అంటే, ఒకసారి అందరికీ గుర్తుందో లేదో, గోట్స్ని మేక అంటారు కదా, మేకల్ని బ్యాన్ చేసిన ఒక సీఎం అతను. అది ఎవరికి గుర్తుందో లేదో. అంటే మేకలే రెస్పాన్సిబుల్ గ్రాస్ ల్యాండ్ని స్పాయిల్ చేయడానికి. నేను అప్పుడు కవర్ చేశాను అది. సో అలాంటి మనకి చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. వాళ్ళకి ఇకాలజీ అంటే అవగాహన లేదు, ఇకాలజీ అంటే పట్టింపు లేదు. నిబద్ధత గల రాజకీయ నేత పర్వతనేని ఉపేంద్ర అని 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత అన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాము రాజకీయాల్లో ప్రవేశించామని ఆమె తెలిపారు. ఉపేంద్ర వంటి నేతలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె కోరారు. మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి వేడుకలు టీడీపీ నేత వీరమాచినేని కిషోర్ నేతృత్వంలో బీఆర్టీఎస్ రోడ్లోని ఫుడ్ జంక్షన్ వద్ద జరిగాయి. ఈ వేడుకలో ఉపేంద్ర కుమారులు, కుమార్తె లెగడపాటి పద్మ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉపేంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత పాల్గొని దివంగత ఉపేంద్రకు నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉపేంద్ర ఎంతో నిబద్ధత గల రాజకీయవేత్త అని ప్రశంసించారు. ఉపేంద్ర స్ఫూర్తితోనే తన భర్త కిషోర్, తాను రాజకీయాలకు వచ్చామని తెలిపారు. ఉపేంద్ర వంటి రాజకీయ మేధావి స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఫుడ్ జంక్షన్ సెంటర్లో ఉపేంద్ర గారి చౌక్, ఈ ఉపేంద్ర గారి చౌక్ అని రావడానికి కూడా కారణం ఉపేంద్ర గారే. ఎందుకంటే పాత రైల్వే ట్రాక్ తీసి ఈ బీఆర్టీఎస్ రోడ్ అని పేరును నామకరణం చేసి
ఇంతమందికి ఇంత తక్కువ వ్యవధిలో ఎక్కువ ప్రయాణం చేసే విధంగా రూటు నిర్మాణం చేయడానికి కారణం పర్వతనేని ఉపేంద్ర గారు. ఆయన ఒక నిబద్ధత గల వ్యక్తి. ఆయన ఇదిలోనే కిషోర్ గారు రాజకీయాల్లోకి రావటం, అదేవిధంగా కిషోర్ గారితో పాటు నేను రాజకీయాల్లోకి రావటం, కార్పొరేటర్గా ఇవాళ మీ అందరి ముందు మాట్లాడే అవకాశం వచ్చింది అంటే ఉపేంద్ర గారు అప్పటి నుంచి మేము రాజకీయాల్లో ఉండబట్టి. ఇవాళ ఆయన 88వ పుట్టినరోజు ఇక్కడ వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లల సమక్షంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అట్లా నిబద్ధత గల నాయకులు, నిబద్ధతతో పనిచేసే నాయకులు మనందరికీ కావాలని చెప్పని, అలా ఆశీస్సులతో మనం ముందుకు నడవాలని చెప్పానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాజీ సీఎం జగన్ భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చి వారి ఆకలి తీర్చారని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని వారు ప్రశంసించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తేవడాన్ని స్వాగతిస్తూ టీఎన్టీయూసీ నేతృత్వంలో భవన నిర్మాణ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. బొడమేరు వంతెన వద్ద గల అల్లూరి విగ్రహం వద్ద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, టీఎన్టీయూసీ నాయకుడు కొండ, జనసేన నాయకులు మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. జగన్ కార్మికుల కడుపు కొడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి ఆకలి తీర్చారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఇవాళ 27వ డివిజన్లో బిల్డర్స్ వర్కర్స్ యూనియన్ తరపున చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకు అనంటే గత 5 సంవత్సరాలుగా ఒక్క వర్కర్కి కూడా పని లేదు, ఇసుక లేదు. ఎన్నో కుటుంబాలు రోడ్డు పాలవటం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఒక నెలలో ఇచ్చిన హామీల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చేసిన ప్రతిజ్ఞలేంటి, తీసుకున్న నిర్ణయాలేంటి బట్టి ఇసుక కార్మికులకి ఎంత పని ఉంటుందో అదేవిధంగా ఇసుక ఇచ్చిన మాట ప్రకారం ఇసుక రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని ఆనందోత్సవాలు తెలియజేస్తున్నారు. ఆనందంతో ఉన్నారు ఎన్నో కుటుంబాలు. ఇవాళ మాకు తినడానికి తిండి కానీ పని కానీ కల్పించి మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టినందుకు కృతజ్ఞత భావంతో మా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున ఈ పాలాభిషేకం చేయడం జరుగుతుంది. సరే, ఉమ్మా గారిని కూడా ఆహ్వానించాం. ఆయన అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మన మా కార్పొరేటర్ లలిత గారు, మా ఇన్ఛార్జి సాంబశివరావు గారు, నా తోటి వర్కర్లు, మా కమిటీ మెంబర్స్ అందరితో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఆయన ఇవాళ ఈ ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టినందుకు మా కార్మికులు, నేను ఒక కార్మికుడిని, నా తోటి కార్మికులు, మిగతా కార్మికులంతా చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజ్యాంగం ప్రకారం ముస్లింలకు రావాల్సిన హక్కులను సాధించే లక్ష్యంగా ముస్లిం ఐక్య వేదిక పనిచేస్తుందని అధ్యక్షులు జాఫర్ అలీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముస్లింల కోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఆ నిధులను ముస్లింలకు ఆర్థికంగా ఉపయోగపడే విధంగా చేయూతనివ్వాలన్నారు. గతంలో ఉన్న రంగనాథ్ మిశ్రా సమాచార కమిటీ వంటి అంశాలను నెరవేర్చాలని, వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని కోరారు. విజయవాడ భవానీపురంలోని ఓ ఫంక్షన్ హాల్ నందు ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు జాఫర్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముస్లిం సామాజిక వర్గ చైతన్యం, భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వాలు వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేయడంతో పాటు పదవులను జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలని కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ సమస్యలు వివరిస్తామన్నారు. అనంతరం ముస్లిం ఐక్యవేదిక అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్, విజయవాడ అధ్యక్షులు రహీం ఖాన్ మాట్లాడుతూ ముస్లిం సమాజం గడిచిన 70 ఏళ్ల నుండి వెనుకబాటుతనంలో ఉందని, అందుకు ప్రధానంగా విద్యలో వెనుకబాటుతనమే కారణమన్నారు. కాబట్టి తమ సమాజం సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందలేదన్నారు. ముస్లింల విద్యకు నూతన ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. రాజకీయ చైతన్యం కలిగించే విధంగా ముస్లిం ఐక్యవేదిక అనేక కార్యక్రమాలు చేస్తుందని అన్నారు.
రాజ్యాంగ హక్కుల ప్రకారం తమకు రావాల్సిన అన్ని అంశాలు నెరవేర్చుకునేలా ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళతామని అన్నారు. గతంలో ఉన్న రంగనాథ్ మిశ్రా సమాచార కమిటీ వంటి అంశాలను నెరవేర్చాలని, వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. జనాభా దామాషా ప్రకారం ముస్లింలకు రావాల్సిన వాటాలను సాధిస్తామని అన్నారు. విజయవాడ మహానగరంలో ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేయి కలుపుదాం, సామాజిక అభివృద్ధి సాధిద్దాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు అనే నినాదం నుండి పుట్టినటువంటి ముస్లిం ఐక్య వేదిక స్థాపించినటువంటి అనతి కాలంలోనే అశేష ముస్లిం ప్రజానీక అండదండలతో వారి మన్ననలను పొందుతూ ఈరోజు అనతి కాలంలోనే ముస్లిం సామాజిక వర్గానికి వెన్నుముక్కగా మారి బలమైనటువంటి శక్తిగా మారింది. ఇక ముస్లిం ఐక్య వేదిక ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గ హక్కులు కానివ్వండి, సామాజిక వర్గ న్యాయం, సామాజిక వర్గ చైతన్యం, సామాజిక వర్గ ఐకమత్యం, సామాజిక వర్గ అంతర్గత ముస్లిం సమాజం గడిచిన 70 సంవత్సరాల నుంచి చాలా వెనుకబాటుతనం ఉంది. ఆ వెనుకబాటుతనం అనేది విద్య, వైద్యం, ఉపాధి, ఇవి చాలా ముఖ్యమైన విషయము. విద్య లేని కారణంగానే మేము విద్వాంసులు కాలేకపోతున్నాము. కాబట్టి ఇవి 3 మేము సాధించుకోవాలంటే రాజకీయ చైతన్యం కావాలనే ఉద్దేశంతోనే ఈ ముస్లిం ఐక్య వేదికను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ముస్లిం ఐక్య వేదిక ప్రధాన ఎజెండా కూడా విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ చైతన్యంతో మనం ముందుకు సాగాలని. గడిచిన 2 సంవత్సరాలు రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా, జమాత్ ఫిర్కాలకు అతీతంగా మేము పోరాటాలు చేసి, సమావేశాలు చేసి పార్టీలకు ఒక సందేశం ఇచ్చాం. ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ఆఫ్లైన్ మీటింగ్ విజయవాడలో ఘనంగా జరిగింది. పల్లె పట్టణాల్లో యువతకు ఆ ఉపాధి అవకాశాలు కల్పించి కల్పన దిశగా ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ తన వంతు కృషి చేస్తుందని వెల్లడించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు ఐఏఎస్ చారిటీస్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విజయవాడ ఊర్మిళ సుబ్బారావు నగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సంస్థ సభ్యులతో సమావేశం నిర్వహించారు. నగరంలో సంస్థ నిర్వాహకులు కరుబోతు సూరి, కరుబోతు అప్పల చిన్న, కాళ్ల అప్పల నర్సి, కాళ్ల వీరబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ సంస్థ ముఖ్య ఉద్దేశమని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐఏఎస్ సంస్థ సీనియర్ ఆర్గనైజర్ కె సంజీవరావు అన్నారు. ఒక ప్రక్క నిరుద్యోగులకు ఉపాధి అందిస్తూనే ఐఏఎస్ చారిటీస్ పేదలకు, అనాథాలకు సామాజిక సేవలో భాగంగా తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఈ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ క్రమంలో విజయవాడ సంస్థ పురోగతి సాధించడంలో విశేష ప్రతిభ కనబరిచిన యువతకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఐఏఎస్ కంపెనీ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో, అలాగే పెద్దవారు, చిన్నవారు ఎవరైనా ఈ ఐఏఎస్ కంపెనీలో జాయిన్ అయ్యి ఒక 18,000 రూపాయలు కానీ 5,500 రూపాయలు కానీ పెట్టి జాయిన్ అయితే వాళ్ళకి ఎవ్రీ మంత్ ప్రతిరోజు కూడా ఇన్కమ్ వస్తుంది, ప్రతి నెల ఇన్కమ్ వస్తుంది, ప్రతి సంవత్సరం ఇన్కమ్ వస్తుంది. దానికి ప్రూఫ్ ఏంటంటే లాస్ట్ 6 మంత్స్ 5 మంత్స్ నుంచి మేము వర్క్ చేస్తున్నాము. మేము ఆల్రెడీ 4-5 లక్షలు ఎర్నింగ్ చేసుకొని ఉన్నాము. ఇది ట్రస్టెడ్ కంపెనీ అండి. ఎవరు దీనికోసం అయితే నిరుత్సాహం కానీ నెగిటివ్గా కానీ మాట్లాడొద్దు. ఈరోజు అయిన సమావేశంలో ఎవరైతే మన సహోదరుడు సూరిబాబు ఉన్నాడో తను 200 మందిని పిలిచి ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు. దానిని బట్టి కంపెనీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకనేసి అంటే తమ్ముడు ఈ కార్యక్రమం చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టిన తర్వాత కంపెనీ కూడా సానుకూలంగా స్పందించి దానికి కావాల్సిన అవసరాలన్నీ పంపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ కార్పొరేటర్, తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ ఇండియన్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ఐఏఎస్ పేరిట తెలుగు రాష్ట్రాలలో శాఖోపశాఖలుగా విస్తరిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం హర్షణీయమని అన్నారు. అదే క్రమంలో సేవా కార్యక్రమాల నిర్వహణకై ఐఏఎస్ చారిటీస్ పేరిట అనాథులు, అభాగ్యులకు సేవలు అందించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మరి మిత్రులు చెప్తున్న దాన్ని బట్టి మరి ఇది ఒక మంచి చారిటీ. ఐఏఎస్ అనేది సరే దాని పుట్టు ప్రవర్తన నాకైతే తెలవదు, కానీ అయితే వారు చెప్తున్న మాటలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ, నన్ను పిలిచిన వాళ్ళందరూ కూడా నమ్మకమైన మనుషులు. కాబట్టి వీళ్ళు ఎంచుకున్న ప్లేస్ కూడా జక్కంపూడి కాలనీ అనేది కూడా చాలా నిరుపేదలు నిర్వహించే ప్రాంతం. ఆ ప్లేస్లో, ఆ ప్రాంతంలో మేము
ఒక సేవా గుణంతో ఈ సంస్థని ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పడం కూడా చాలా సంతోషదాయకం. మరి వీరి చారిటీని ఈ ప్రాంతంలో ఎక్కువగా చేస్తూ అట్లాగే ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది చదువుకున్న పిల్లలు వారికి కూడా మరి ఇతోధికంగా మరి వాళ్ళు ఏ రకంగా ఆర్థికంగా తోడ్పాటును అందిస్తారో ఉద్యోగరీత్యా ఇంకో వేరే వ్యాపారీత్యా ఏదైనా తోడ్పాటును అందించే ప్రపోజల్స్ కూడా కంపెనీ ద్వారా ఉంటే అవి కూడా చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని ఇంతటి సేవా కార్యక్రమం చేస్తున్న మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చట్టసభల్లో రెల్లి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రెల్లి కుల సఫారీ కర్మచారి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పారావు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విశాఖ మహాగర్జన చేయాలని నిర్ణయించామని, కూటమి ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి తమ సమస్యలను వివరిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో రెల్లి కులస్తుల సమస్యల పరిష్కారం కోసం రెల్లి కుల సఫారీ కర్మచారి సంఘాన్ని ప్రారంభించడం జరిగిందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పారావు తెలిపారు. సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా ఎర్రంశెట్టి దావీదు, కార్యదర్శిగా భూపతి దిలీప్, సెక్రటరీలుగా శామ్యూల్, అర్జున్లను ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తరతరాలుగా తమ సామాజిక వర్గం వారు పారిశుద్ధ్య కార్మికులుగానే మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలు పారిశుద్ధ్య కార్మికుల భర్తీలో తమ కులస్తులను కాకుండా ఇతర కులస్తుల వారితో భర్తీ చేస్తున్నారని, దీని కారణంగా ఎంతోమంది రెల్లి కులస్తులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని వెల్లడించారు. తమ కులస్తులకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని, కనీసం శాసన మండలిలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తమ కులస్తులందరితో కలిపి విశాఖలో మహాసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుందామని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని, కోటవి ప్రాంతంలో పెద్దలను ఈ సభకు ఆహ్వానించి తమ సమస్యలను విన్నవించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తుపాకుల వెంకటేష్, మాడుగుల శరత్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా స్థాయి రెల్లి కులస్తుల సఫాయి కర్మచారి సంఘం అనేది నూతనంగా ఏర్పాటు చేయడమైనది. ఈ సంఘానికి జాతీయ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం నాయకత్వం వహిస్తూ మార్గదర్శకం చేస్తూ వారి సమస్యల పట్ల మా రెల్లి కులం తరపున పూర్తిగా ఆధీనం చేసుకొని అఫిలియేషన్ చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడమే. నా పేరు భూపతి అప్పారావు, జాతీయ రెల్లి గ్రూపు కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని, అఖిల భారత సఫాయి మజ్దూర్ సంఘం జాతీయ కార్యదర్శిని, మాజీ సభ్యులు నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ యాక్ట్ 2015కి సంబంధించిన ఈ 3 పదవులతో బట్టి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం. సఫాయి కర్మచారి సంఘం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. పూర్వం నుండి పూర్వీకుల నుండి మా వాళ్ళు సఫాయి కర్మచారి వృత్తి అంటే మన పారిశుద్ధ్య పని, కన్న తల్లి తర్వాత మలమూత్రాలను ఎత్తేటువంటి పని ఎవరైనా చేస్తున్నారంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో కూడా ఆ రెల్లి కులస్తులే చేస్తున్నారు. అటువంటి రెల్లి కులస్తులనే తల్లి తర్వాత తల్లి పనిచేసినటువంటి రెల్లి కులస్తులకి ఎక్కడా గుర్తింపు లేకుండా పోయింది. ఇవాళ ప్రభుత్వాలు పోయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే రెల్లి కులస్తుల్ని అసలు అందులో లేకుండా చేసేసి అసలు రెల్లి అనేటువంటి కులమే లేనట్టుగా జనాభా లెక్కల్లో ఓటర్ల శాతంలో చూపించింది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము అందరం కూడా దాన్ని గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఆదివాసీ పోరాట సంఘీభావ వేదిక సమావేశం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె లక్ష్మణరావు పాల్గొని మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ ఆదివాసీల హక్కుల పరిరక్షణకై ఒక వేదిక ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో పోలవరం నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేశారని, అందులో శ్వేతపత్రంలో వాస్తవాలు చెప్పలేదని, నిర్వాసితుల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. ఆదివాసీల భూములను పరిరక్షించడానికి ఈ వేదిక కృషి చేయటం సంతోషంగా ఉందన్నారు. ఈ నరేంద్ర మోడీ లాంటి వాడు, అమిత్ షా లాంటి వాడు ఏ రాజ్యాంగం ద్వారా అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చారో ఎన్నికల ద్వారా, అదే రాజ్యాంగం మనకు అనేక హక్కులు ఇచ్చింది. ప్రాథమిక హక్కులు ఇచ్చింది, పౌర హక్కులు ఇచ్చింది, ఆదివాసీ హక్కులు ఇచ్చింది. ముఖ్యంగా ఈరోజు ప్రాథమిక హక్కులు కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. నరేంద్ర మోడీ చాలా తక్కువ మెజారిటీ వచ్చింది,
240 సీట్లే వస్తున్నాయి, అదేదో మారిపోతాడని చాలా మంది భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే అరుంధతి రాయ్కి ఆవిడకి అరెస్ట్ చేయమని చెప్పేసి ఎప్పుడో 14 ఏళ్ల క్రితం కేసు ఇవ్వటం మనం చూసాం. అంటే మొదటి అంశం నేను చెప్పదలుచుకుంది, రాజ్యాంగం ఇచ్చిన కొన్ని హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు, సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు కావచ్చు, సంఘాలు పనిచేయించుకునే హక్కు కావచ్చు, ఇవే లేకుండా చేస్తున్న పరిస్థితి. ఇక రెండో అంశం, ఆదివాసీలకు సంబంధించి రాజ్యాంగం స్పష్టంగా అనేక విషయాలు పేర్కొంది. రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూల్లో 5, 6 షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు ఏ హక్కులు ఉండాలి స్పష్టంగా చెప్పింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల గురించి పేర్కొంది. ఈరోజు హక్కులు లేకుండా చేస్తున్న ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి కగారు యుద్ధాన్ని ఆపాలని, దానికి నిరసనగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి దాన్ని ఆపు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజా సంఘాలతోటి, హక్కుల సంఘాలతోటి, అదేవిధంగా మేధావులతోటి, వివిధ సంఘాలతోటి ఇవాళ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నిజానికి ఇవాళ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో ఆ 6th షెడ్యూల్, 5th షెడ్యూల్ని ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం తొంగలో తొక్కి వాటిని అమలు చేయకుండా కొత్త చట్టాలను తీసుకురావటం జరిగింది. ఈ మధ్యకాలంలో ఫారెస్ట్ కన్జర్వేషన్ రూల్స్ పేరుతోటి 22లో తీసుకొస్తే అది మొన్న డిసెంబర్ 23న అమల్లోకి వచ్చింది, బిల్ అయ్యింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టు అంశంపై సీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు, పోలవరం నిర్వాసితులపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఎం, సిపిఐ డిమాండ్. బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం సమర్పించిన తెలంగాణ భక్తులు, మేళతాళాలు, నృత్యాలతో భారీ ఊరేగింపు. రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు స్వాగతిస్తూ టీఎన్టీయూసీ నేతృత్వంలో భవన నిర్మాణ రంగ కార్మికులు సంబరాలు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు కడుపు కొడితే చంద్రబాబు రాకతో నిర్మాణ కార్మికుల ఆకలి తీర్చారని కొనియాడిన టీడీపీ నాయకులు. నగరంలో ఘనంగా మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి వేడుకలు. బీఆర్టీఎస్ రోడ్ ఫుడ్ జంక్షన్ వద్ద ఉపేంద్ర విగ్రహానికి నివాళులర్పించిన కార్పొరేటర్ వీరమాచినేని లలిత సహా ఉపేంద్ర కుటుంబ సభ్యులు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.